హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితో ఎగ్ లేకుండా పెరుగు లేకుండా కేక్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామా. చూడండి ఎంత వేడిగా ఉందో, ఎంత బాగా వచ్చిందో, ఎలా హోల్స్ వచ్చాయో. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చెంచా వెనిగర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కాసేపటికి ఇలా అయిపోయింది, ఇరిగిపోయింది పాలు. అప్పుడు ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను. 2 కప్పుల గోధుమ పిండి అండ్ కొంచెం సాల్ట్, అందులో 1/2 కప్పు బేకింగ్ సోడా, 1/2 స్పూన్ ఫుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇవన్నీ బాగా జల్లించుకోవాలి. చూసారా, అలా జల్లించుకొని చల్లాక వాటిని బాగా కలుపుకోవాలి. ఎప్పటికైనా పొడి మిశ్రమాన్ని ఒకేసారి కలుపుకొని పక్కన పెట్టాలి. 1/2 కప్పు నేను బటర్ తీసుకున్నాను, 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఏ ఫ్లేవర్ ఉండకూడదు, ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి. అందులోనే 1 కప్పు షుగర్ తీసుకున్నాను. నాకు ఇంకొంచెం ఎక్కువ షుగర్ ఉంటే ఇష్టం, మీకు 1 కప్ సరిపోతుంది. ఈ షుగర్ తీసుకున్నాక మనం ఇందాక చూపించాను కదా పాలు వెనిగర్ కలిపిన మిశ్రమం, ఇవన్నీ ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుంటే ఇలా వస్తుంది. దీంట్లోనే ఇప్పుడు వెనిగర్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోనే వెనిగర్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా చల్లించి కలిపి పెట్టుకున్న పొడి మిశ్రమాన్ని మళ్ళీ ఇంకోసారి చల్లేసి అందులో కలపాలి బాగా. విప్స్కర్తో తగినన్ని పాలు పోసుకుంటూ ఈ కేక్ని చేసుకోవాలి. గోధుమ పిండికి ఎప్పుడు ఈ కొలత అనేది ఉండదండి. గోధుమ పిండి కండెన్స్ని బట్టి దాని ఇదిని పట్టేసి మనకు పాలు ఎక్కువే పడతాయి. ఒక్కొక్క పిండికి తక్కువ, ఒక పిండికి ఎక్కువ. ఇప్పుడు నా దగ్గర కడాయికి ఆయిల్ పూసేసి ఆయిల్ బట్టరు, ఇలా మైదా పిండి ఉంటుంది కదా కోటింగ్కి, మళ్ళీ గోధుమ పిండి వాడచ్చు కదా అనొచ్చు, అది కోటింగ్కి పనికిరాదు. ఇలా మనం కోట్ చేసుకోవాలి. అంటే ఇది బటర్ పేపర్ లాగా పనిచేస్తుంది మనకి. చూడండి, రిబ్బన్ కటింగ్ రావాలి. ఆ పిండిని కలిపేటప్పుడు కట్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేయాలండి. 1 సైడ్ నుంచే కలపాలి. ఇప్పుడు కడాయిలో వేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసుకున్న బొగన, పెద్ద బొగన, ఇది మనకు మందంగా ఉండాలి. ఏదైనా కానీ ఇంట్లో కుక్కర్ అయినా ఏదైనా మందంగా ఉండాలి. దాన్ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకొని మనం పెట్టుకున్న బౌల్స్ దాంట్లో పెట్టాలి. కేక్ బౌల్ని పెట్టేసేయాలి. మనకు మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ పడుతుంది కేక్ రెడీ అవ్వడానికి. మధ్య మధ్యలో కొద్దిగా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎంత పఫీగా, ఎంత బ్రౌనిష్గా. నేను చాలా వేడిగా ఉన్నప్పుడు కట్ చేశాను ఫ్రెండ్, నాకు వేడి కేక్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎలా పొగలు వస్తున్నాయో, మీరు గమనిస్తే పొగలు కూడా వస్తున్నాయి. చాలా వేడిగా ఉన్నది. తర్వాత ఇది కొంచెం చల్లారాక చూడండి ఎంత పఫీగా వచ్చిందో. కేక్ ఎప్పుడు ఇలా జాలీగా వస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్. లైక్ చేయండి, షేర్ చేయండి.